బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వీరభద్ర రూపా శంకర నందికేశ నమితా నాథ వీరభద్ర రూపా శంకర శమదా దమదా శుభదా సుఖదా శమదా దమదా శుభదా సుఖదా పరమా పశుపా విమలా విజయ పరమా సచిదానందుడు శివుడే శివుడు సచిదానందుడు శివుడే శివుడే నాదలోల హృదయ శివ శివ నీవే రక్ష సదయ హర హర నాదలోల హృదయ శివ శివ నీవే రక్ష సదయ. సంతోషంలో ఉన్న పార్వతీదేవి రావణుని పిలుపులు విని చాలా జాలిపడి అతన్ని పిలిపించి వరాలిమ్మని శివుణ్ణి ప్రార్థించింది. చాలా బాధపడుతున్నాడు, చాలా పిలుస్తున్నాడు. రావణాసుని పిలిపించి తొందరగా వరాలు ఇచ్చేసేయండి అని శివుణ్ణి ప్రార్థించింది అమ్మవారు. శివుడు అలాగేనని రావణాసురుణ్ణి పిలిపించాడు. చాలా కాలంగా తపస్సు చేస్తున్నందువల్ల మంచి తాపసి వేషంలో ఉండి బ్రహ్మ వర్చస్సు తుణికిలాడసాగుతున్నది. ఆ తుణికిలాడుతున్నటువంటి రావణాసురుణ్ణి చూసేసరికి పార్వతీదేవికి చాలా సంతోషమై, ఇతడు బ్రహ్మదేవుడి మనుముడు గదా, పులస్య బ్రహ్మ పుత్రుడు గదా, ఇతడే మనకు బ్రహ్మత్వం వహిస్తే బాగుండు కదా అన్నది. రావణాసురుని చూసి మహాబ్రహ్మ వర్చస్సు, చాలా అద్భుతమైనటువంటి తేజస్సు, బ్రహ్మ మనవుడు, పులస్య కొడుకు కాబట్టి, ఈ పౌలస్య మహాముని కొడుకు కాబట్టి ఈతనికి మన గృహప్రవేశానికి బ్రహ్మత్వానికి చెప్పవచ్చు అని అడిగింది. అప్పుడు శివుడు అన్నాడు, వద్దులే మనమే చేసుకుందాంలే. లేదు లేదు రావణాసురునే పిలిచాలా. సరే అయింది. శివుడు చెప్పాడు, నీ ఇష్ట ప్రకారమే కానీ. ఏం చేస్తావు, నీ ఇష్ట ప్రకారంగా కానీ అన్నాడు. శివ పార్వతులకే బ్రహ్మనవుతున్నా నేను అనే ఒక సంతోషం. అప్పుడే రావణ బ్రహ్మ అని పేరు వచ్చింది. నేను బ్రహ్మ అయిపోతున్నాను అనే సంతోషంలో రావణుడు ఒప్పుకున్నాడు. కావలసిందే కదా. చాలా అద్భుతంగా గృహప్రవేశాన్ని బ్రహ్మాండంగా చేయించాడు. అటువంటి గృహప్రవేశం ఇంకెవరూ చేయించలేదు. శివపార్వతులాయా, బ్రహ్మ రావణుడాయా, పదార్థాలు కొదవన
దేవతలకు చూడటానికి కొదవనా, మరి భోజనానికి తక్కువనా వాళ్లకు? అంత అతి అద్భుతమైనటువంటి గృహప్రవేశం చాలా బ్రహ్మాండంగా చేయించాడు. 4 వేదాల మంత్రాలు అఖండంగా వినియోగించాడు, అఖండంగా చెప్పాడు. 4 వేద మంత్రాలు. లంకా భవనంలోని గదిలోనూ సంప్రోక్షణలు చేయించాడు. ప్రతి గదికి వెళ్ళాడు. ఒక్కొక్కటి 2 మైళ్ళు దూరమైనప్పటికి కూడా నడుచుకొని వెళ్ళి అన్ని చోట్ల అన్ని గదుల్లో కూడా సంప్రోక్షణలు చేయించాడు. ఆ భవన సౌందర్యం చూస్తున్న కొద్దీ రావణాసురుడికి తల తిరిగిపోతుంది. అక్కడ వెళ్ళి అన్ని చోట్ల సంప్రోక్షణ చేయాలి కదా, తానే నీళ్లు తీసుకువెళ్ళి సంప్రోక్షణ చేయాలి, కలశాను నీళ్లు. ప్రతి గదిని వేరే వేరేగా ఉంది, ప్రతి చోట వేరే వేరేగా ఉంది, ప్రతి రోడ్డు వేరే వేరేగా ఉంది. ఒక చోట ఉన్నట్టు ఒక చోట లేదు, ఒక తలుపు ఉన్నట్టు ఇంకొక తలుపు లేదు, ఒక కిటికీ ఉన్నట్టు ఇంకో కిటికీ లేదు. అబ్బా, ఒక అడుగుకు వేరే వేరే ఫ్లోరింగు. ఆ విధమైనటువంటి భవనం తలకాయ తిరిగిపోయింది. అదిగా ఎన్ని రోజులు వేరే తపస్సు వేరే చేస్తున్నాడు, ఇల్లు కూడా చూడలేదు, చాలా రోజులైంది. ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది ఇది, తల తిరిగిపోయింది. గృహప్రవేశం అంతా పూర్తి అయిపోయింది. పార్వతీదేవి ఆనందానికి హద్దులు లేవు, చాలా సంతోషపడింది, చాలా ఆనందపడింది. ఇంత అద్భుతమైన భవనం, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ప్రోక్షణ చేసి రావటానికి 15 రోజులైంది. అంటే ఇల్లు తిరగటానికి మొత్తానికి అయింది. అతిథుల భోజనాలన్నీ అయ్యాయి. పెద్ద ఒక సభా మంటపం, ఆ సభా మంటపంలో అందరూ కూర్చున్నారు. చివరికి కొనాకు దక్షిణ ఇస్తే కదా, బ్రహ్మత్వ దక్షిణ సమయం వచ్చింది. ఆనందం పట్టలేకుండా ఉన్నటువంటి పార్వతి రావణాసురుడిని చూసి, నీకు దక్షిణ ఏమి కావాలో అనేది తక్షణం శివుడు ఊరికి ఉండు, నేను చూసుకుంటాను లేని అయినప్పటికీ అనేసింది. ఉండు 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 అన్నాడు. ఉండు ఉండు అనే లోపల సంతోషపడింది కదా, ఎందుకంటే దేవతల్లో ఉండిన వాళ్ళందరూ దేవతలు, ఆడదేవతలంతా వచ్చారు అక్కడికి. అది చూసి ఆనందం అందరికీ కూడా. అది చూసి పార్వతికి ఆనందం. ఇన్ని రోజులు ఎక్కడో కైలాసంలో ఎక్కడో ఒక చోట ఉండింది పాపం, ఏ కొండల్లోనో ఏ గుహల్లోనో కాపురం చేసేది. ఇప్పుడు ఇది అంత అద్భుతమైనటువంటి ఒక ఇల్లు దొరికింది కదా దక్షిణ భారతంలో. దక్షిణ భారతానికి వెనకల ఉండేటువంటి చివరగా ఉండేటువంటి ఒక ద్వీపంలో, ద్వీపమే ఇల్లులాగా కట్టిపారేశాడు. అంత సంతోషపడి, నీకు దక్షిణ ఏం కావాలో కోరుకో నాయనా అనింది. మీరు కాదనుకోకుండా ఉంటే, అసలు నేను కాదనకుండా ఇస్తాను అన్నది. ఆ ప్రశ్నే లేదు కదా, నువ్వు అడిగిన తర్వాత నేను ఇవ్వకుంటానా? అప్పుడు రావణాసుడు అనుమానంగా శివుడి వంక చూశాడు మెల్లగా. ఏం చేసేది ఇప్పుడు నేను? శివుడు ధర్మశాస్త్ర ప్రకారం బ్రాహ్మణుడు నాకింత దక్షిణ కావాలని కోరకూడదు అన్నాడు. అంటే హింట్ ఇచ్చాడు, అయ్యా జాగ్రత్తగా ఉండు, నాకు ఇంత దక్షిణ కావాలని ధర్మశాస్త్ర ప్రకారంగా గృహప్రవేశం చేయించినటువంటి బ్రాహ్మడు అడగకూడదట. కానీ బ్రాహ్మడికి దక్షిణ ఇవ్వకపోతే వ్రతం పూర్తి కాదు. కానీ పార్వతి అప్పుడు వంక చూశాడు, ఇండైరెక్ట్గా చెప్పాడు శివుడు, అయ్యా బ్రాహ్మడు ఇంత దక్షిణ కావాలా, ఇది కావాలా అని కోరకూడదు అంటాడు. ఎందుకంటే అర్థమైపోయింది, ఈవిడ నోరు జారేసింది. పార్వతికి ఎంత చెప్పినా వినుకోకుండా నోరు జారింది. అదే సందు అని చెప్పేసి వాడి మనసు అర్థమైపోయింది శివుడికి. అందుకని శివుడు చక్కని అనేశాడు, అయ్యా ఏది ఇటువంటిదే కావాలని కోరకూడదు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. కానీ పార్వతి నేను కోరమన్నాను కనుక తప్పులేదు అన్నది. ఓహో,
జోరుగా ఉంది ఈవిడ. నేను కదా చెప్పింది, నేను కోరమన్నాను కాబట్టి బ్రాహ్మడు అడిగేదానికి తప్పలేదు, దానికి ఎదురు మాట లేదు అంటూనే శివుడు అనుకున్నాడు, మన కర్మ ఏముంది, ఏం చేస్తావు, మన కర్మ శ్మశానం తప్పదు అనుకున్నాడు. కోరుకోమన్నాను కనుక తప్పలేదన్నది. నీ ఇష్టం, ఆయన ఇష్టం, నీ ఇష్టం, ఇచ్చేదాన్ని నువ్వు పుచ్చుకునేవాడు వాడు, మధ్యలో నాకేం బోలా శంకర అనుకున్నాడు. నీ ఇష్టం అన్నాడు శివుడు. ఏమన్నా చేసుకోండి. రావణాసుడిలోనిటువంటి రాక్షసత్వం 10 తలల్లోనూ ఒక్కసారిగా విజృంభించింది. అప్పుడు ప్రారంభమైపోయింది. అంతవరకు బ్రహ్మలాగా ఉండినవాడు ఇప్పుడు రాక్షసుడైపోయాడు. మనస్సు విజృంభించింది. రాక్షసు అంటే కామం, కామం అంటే కోరికలు, విపరీతమైన కోరికలు, కామ వాంఛన, విపరీతమైన కోరికలతో. అమ్మా మాట ఇచ్చారు కదా మీరు అని అంటాడు. ఈ లంకా భవనమే నాకు దక్షిణగా కావాలని కోరుకుంటున్నాను, ఆ పైన నీదయ అన్నాడు. ఇంకేం నీదయ, మాటలు కదా వీళ్ళందరికీ కూడా. 2 మాటలు లేదు కదా వీళ్ళకి, మాట తప్పేవాళ్ళు కదా. ఈవిడ ఇచ్చేది ఆయన తీసుకునేవాడు. ఈ భవనమే నాకు కావాలా, ఈ లంకా పట్టణం అంతా నాకే కావాలా, తర్వాత నీ దయ తల్లి, ఇంకేమిటి దయ అక్కడ. For more videos like this, subscribe Big TV channel.